విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పిలుపునిచ్చారు. సెల్ ఫోన్ వినియోగాన్ని నియంత్రించి టెక్నాలజీలోని మంచి అంశాలను మాత్రమే నేర్చుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో గజ్వేల్ డివిజన్ పరిధిలోని 18 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ కవి అందశ్రీ మృతికి సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ చేసిన కృషి అపూర్వమని, ఆయన పట్టుదల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటీవల మహిళా క్రికెట్ క్రీడాకారిణీలు దేశానికి గౌరవం తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు కూడా తాము ఎంచుకున్న రంగంలో అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాల వ్యవస్థాపకులు ఇన్నారెడ్డి మాట్లాడుతూ సెయింట్ మేరీస్ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరని, విద్యాపరంగా క్రీడల పరంగా అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చామని తెలిపారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు నర్సారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు, మీరందరూ అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. మళ్ళా స్పోర్ట్స్లో మీ ఫ్రెండ్ ఉంటారు కానీ మీరు పేరు అడగరు, కులం అడగరు, మతము కులము అన్నీ పక్కన పెట్టేస్తారు స్పోర్ట్స్లో కానీ స్కూల్లో కానీ. అందుకోసమే మీకు చెప్తున్నా, స్పోర్ట్స్ అంటే అన్నీ మర్చిపోతారు. స్పోర్ట్స్లో ఒక గుర్తింపు వస్తే దేశానికే గుర్తింపు. మరి ఆ విధంగా మీరు అందరు చదవాలి. స్పోర్ట్స్తో పాటు మీ లైఫ్ కూడా ఇగో ఇక్కడ బాగా రాసింది, టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ వాట్ యూ నీడ్ ఈజ్ ఎడ్యుకేషన్. మన పెద్దలు ఎడ్యుకేషన్ ఉంటే ఏం లేకున్నా సరే ఎడ్యుకేషన్తోనే తెలివి వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. అందుకోసమే మీరందరూ కూడా మంచిగా చదువుకొని మన గజ్వేల్ ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటే మన గజ్వేలే కాదు, మన గజ్వేల్ వాళ్ళకు రాష్ట్రంలో దేశంలో గుర్తింపు వచ్చే విధంగా మీరు అందరినీ కూడా మౌల్డ్ చేయాలని ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్లో ఉన్న అన్ని స్కూల్స్ యజమానుల్ని కోరుతూ